రాజరాజేశ్వరి దేవో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి పరాత్పరి దేవో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి పరాత్పరి దేవో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి పరాత్పరి రాజరాజేశ్వరి దేవో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి దేవో రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జై జగన్మాత అనసూయమాదేవికి రాజరాజేశ్వర అనసూయమాదేవికి హాయిగా తీయ తీయక అమ్మా వలదు నాకి కవిరా అమ్మా బాలని పద పూజ చేయ పూలమాలని మెడను నవేయ పుడమియ కదలను పుణ్యాలయ ఆజిగా జిగా తీయ తీయగా అమ్మా వలదు నాటి కవిరా కవన కన్యా కళ్యాణ మండపం కవన కళ్యాణ కన్న తల్లి పదపీఠం కన్న తల్లి కవన కన్యా కళ్యాణ మండపం కవన కన్న తల్లి పదపీఠం అగాధవాణి విజ్ఞాన దీపికలుగా అగాధవాణి విజ్ఞాన దీపికలుగా
कल्याण श्री महादेव की जय। राधे राधे ईश्वरी श्री महादेव की जय। लीलातुङ्गस्तनगिरितटी सुप्तबुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं स्तुतिशतशिरसिद्धमध्यापयन्ति दोषिष्ठायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्गैः वदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः वदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। மாரிமலை முழங்கில் மன்னி கிடந்து ரங்கும் சீரிய சிங்கா மறிவித்துத்தீ விழித்து வேரி மயிர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூரி நிமருந்து முழங்கி பூரப்பட்டு போதரு மாபோலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நிங்கிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசினத்திருந்து யாம் வந்த காரியமாராய் నందురేలేను రెంబావై. గోపికలు అనన్య గతికులమై నిన్నాశ్రయించినాము కటాక్షింపుము అని ప్రార్థించగా శ్రీకృష్ణుని మనమున చాలా బాధ కలిగింది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్ను ఆశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్ళి సహాయపడి రక్షింపవలసి ఉండగా వేరొక గతి లేని వారము అని దైన్యముగా పలుకున్నట్టు ఉపేక్షించింది. ఎంత తప్పు చేసింది అనుకొంచు శ్రీకృష్ణుడు చాలా నొచ్చుకుని, నేను లేవటం ఆలస్యం అయినందుకు అన్నిదా భావించకండి, మీకు ఏం కావాలి, నేను మీకు ఏం చేయగలను అని స్వామి గోపికలను ఉద్దేశించి అడుగుచున్నారు. అప్పుడు వారు వానాకాలంలో కొండ గుహలో ఆదమర్చి నిద్రిస్తున్న సింహం మేల్కొని తీక్షణ దిక్కులతో రాజసం ఉట్టి పడుతుండగా గుహ నుంచి వెలికి వచ్చినట్లు నీవు గది నుండి బయటకు వచ్చి మమ్మలను అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మన గోపికలు స్వామివారి గమన సౌందర్యాన్ని తిలకించి పరవశించాలని కాంక్షిస్తున్నారు. ఆబోతు నడకలోని టీవీ, ఏనుగు నడకలోని గాంభీర్యం, పెద్దపురి నడకలోని చురుకుదనం, సింహం నడకలోని ప్రాభవం, ఈ 4 నడకలతో శ్రీకృష్ణ సింహంలాగా నీవు నడుస్తూ ఉంటే చూచి ఆనందించేట్టుగా రావాలి స్వామి. వారు సింహాన్ని దృష్టాంతముగా చెప్పుట విని శ్రీకృష్ణుడు, నారసింహుడు హిరణ్యకశిపుని వద్దకు వచ్చినట్లు రానా, లేక రాఘవసింహము రావణాసుని వద్దకు వచ్చినట్లు రానా అని ప్రశ్నించాడు. అయ్యో స్వామి, నీ గొప్పతనానికి శౌర్యానికి ఉపమానంగా సింహాన్ని చెప్పాము కానీ హిరణ్యకశిపుని వద్దకు రావణాసుని వద్దకు వచ్చినట్లు రమ్మని అర్థం కాదు అని అంటున్నారు. ఇక్కడ నిద్రించే సింహం అనటంలో చాలా గంభీరమైన గుణార్థం ఉన్నది. నిద్రించే సింహం అనగా మన ఆత్మలో వెలిగే భగవత్ చైతన్యం. ఎంతకాలం భగవానుడు మనలో అంతర్యామిగా యోగ నిద్రావస్థలో ఉంటాడో అంతకాలం జీవునికి నేను భగవంతుని అంశను అనే జ్ఞానం ఏమాత్రం గోచరించక నిద్రిస్తూ ఉంటాడు. అలా మన హృదయంలో నిద్రించే భగవత్ చైతన్యమే జీవుని గుహలో నిద్రించే సింహం. దీనిని మేలుకొల్పుతున్నది మన గోదామాత. అందుచే గుహలో నిద్రించి మేల్కొనే సింహంలా ఆత్మ అనే గుహలో నిద్రించే భగవత్ చైతన్యం మేల్కొన్నట్టుగా తెలిపినది. గుహ అనగా హృదయ గుహ, భగవత్ చైతన్య స్థానం, బ్రహ్మజ్ఞానాన్ని మేల్కొల్పే కేంద్రం అంటూ శ్రీ రమణ మహర్షి హృదయంలో నిద్రిస్తూ ఉండే భగవత్ చైతన్యము మనలో మేల్కొని ఉండటమే బ్రహ్మజ్ఞాన సిద్ధిగా తెలిపిన రహస్యమే ఈ పాశ్రమున అనుసంధానం చేయబడినది. గత పాశ్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ పండుకొని ఉన్నప్పటి సౌందర్యమును సేవించిరి. స్వామి కన్నులు విచ్చుకున్నప్పటి అరమోర్పు కన్నుల సౌందర్యం కూడా ఆస్వాదించిరి. ఇప్పుడు నడిచినప్పుడు, కూర్చుంటున్నప్పుడు, మాట్లాడినప్పుడు కనిపించే ఈ అనన్య సామాన్య సౌందర్యమును అనుభవింపవాలని కోరుచున్నారు. అందుకై స్వామిని లేచి వచ్చి నడచుచు సింహాసనమును అధిష్ఠించి తమ కోరికను పరిశీలించి కృప చేయవలని కాంక్షించుచున్నారు. ఉన్ కోయిల్, నీ భవనము నుండి ఇచ్చటికి మా ముందుకు నడిచి రావలను. ఆనాడు శ్రీరామచంద్రుడు తన మంత్రి సుమంత్రునితో చేయి పట్టుకొని తన భవనము నుండి వెలికి వచ్చినట్లు నడిచి రావలను. శ్రీకృష్ణుని గమన సౌందర్యం లోకోత్తరము. అడవిలో శ్రీకృష్ణ పరమాత్మ సంచరిస్తున్నప్పుడు ఆయన గమన సౌందర్యం చూచి అప్సరసలు నాట్యం కూడా మానుకొనినారట. శ్రీకృష్ణ పరమాత్మ నడిచి వచ్చినప్పుడు ఆ దివ్యశ్రీ పాదార విందములను
ఆ నడకను సేవింపవలనని గోపికలు కోరుచున్నారు. చతుర్గతి అని విష్ణు సహస్రనామం చెప్పినట్లు భగవానుడు గజ సింహ శార్దూల ఉషుభగమనములను కలిగినవాడు. అట్టి నడకలు కలవాడు కనుకనే శ్రీరామచంద్రుని పురుషర్షభ అనేను, రామశార్దూలమనేను, మొత్తం ఆతంగ గమనీయము అని శ్రీమద్ రామాయణం పేర్కొన్నది. ఈ విధములైన నడకలు శ్రీరంగంలో శ్రీరంగనాథునిలో చూడవచ్చును. ఇట్టి అందమైన నడకలతో వేంచేయవలసిందిగా శ్రీకృష్ణ పరమాత్మను గోపికలు కోరుకుంటున్నారు. గోపికలు వారు వచ్చిన పనిని వెంటనే చెప్పుటకు ఇష్టపడలేదు. మేము వచ్చిన పని అనినారే కానీ ఇది అని వివరించి చెప్పలేదు. శ్రీకృష్ణుడు మీరెక్కడ ఉందరో అని నేను వెతుక్కొని సమయమునికై వేచి ఉండి మధ్యవర్తులను ఆశ్రయించి దౌత్యము చేయించి మిమ్మల్ని పొందవలసి ఉండగా మీరే నా కొరకు ఇన్ని శ్రమలు పడుతున్నారే అని స్వామి తమను పరామర్శించవాలని గోపికల అభిప్రాయం. మీకింత శ్రమ కలిగినందులకు క్షమించుడు అని తాను అపరాధ క్షమాపణను చేసుకొని తమను యుక్తరీతిగా ఆదరించవాలని కోరుచున్నారు. యాం వంద కార్యం ఆరాయందు అరులేరెంబావాయి, నీవు వచ్చి రక్షించే వరకు వేచి ఉండే పారతంత్య ప్రవృత్తి కలవారం. నీ వియోగం సహించలేక మేమే నీ వద్దకు వచ్చాము స్వామి. నీపై ఉండే ప్రేమ వల్ల నీ వద్దకు వచ్చిన మాకు నీ దర్శనం అనుగ్రహించి మమ్ము కాపాడు. ప్రళయకాలంలో నామరూప విభాగం లేకుండా సర్వజీవులను కుర్చీలో ఉంచుకున్న విరాట్ స్వరూపుడము నీవు. ప్రళయకాలం కాగానే సృష్టి కార్మోకుడివై సర్వ బ్రహ్మాండములను విరాట్ స్వరూపం నుండి వెలికి తెచ్చిన స్వామి, నీవు సింహాసనంపై కూర్చుని మమ్మ అనుగ్రహించు అని ఈ 23వ పాసనలో గోపికలు సుదీర్ఘమైన ప్రార్థనను చేశారు. మాతృశ్రీ అనసూయ మహాదేవికి వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం గోపికీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. హరి కృష్ణం వందే జగద్గురు. అతసి పుష్ప సంకాసం హారనూపురశోభితం, అతసి పుష్ప సంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. హరి కృష్ణం వందే జగద్గురు. కుటిలాలకా సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం, కుటిలాలకా సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విరసకుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం, మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. హరి కృష్ణం వందే జగద్గురు. ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం, ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమదనం
उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरे कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलि संयुक्तं पीताम्बरसुशोभितं रुक्मिणीकेलि संयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरे कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरे कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं श्रीवत्साङ्गं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरे कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हरे कृष्णं वन्दे जगद्गुरुं हरे कृष्णं वन्दे जगद्गुरुं वृंदावन केंद्र कृष्ण की जय। मातृ श्री अनुसुया महादेव की जय। श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द भक्तवत्सल गोविन्द भागवत प्रिय गोविन्द नित्य निर्मला गोविन्द निरमिग श्यामा गोविन्द पुराण पुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीतचोर गोविन्द पशुपालक श्री गोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहार गोविन्द दुरितनिवारण गोविन्द शिष्टपरिपालक गोविन्द कष्टनिवारण गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द वज्रमकुटधर गोविन्द वराहमूर्ति गोविन्द
గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పంచకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహన సింహ గోవింద వామన భృగురమ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోష గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వసల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలదత గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మధ్యావతార గోవింద శంఖచక్రధర గోవింద శరంగగదాధర గోవింద విరజాధీశ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కంచనాపరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండల వాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్తరక్షక గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య కళ్యాణ గోవింద వీరజనాభ గోవింద ఆదిరమ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద
గుడ్ ఈవినింగ్.